అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? జగన్ ఉంటే అమ్మోడు వచ్చేస్తా సార్. వాళ్ళు మొన్న మన లాస్ట్ డేట్ కూడా చెప్పాను, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల వరకు కూడా కనీసం ఒక పథకం ఇవ్వాల. బుద్ధి లేని సన్నాసులు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు అక్కడ మేమేదో అభివృద్ధిగా ఉన్నాం, కనీసం అభివృద్ధి మీద అదే మా ప్రభుత్వం 50 రోజులు నేను 50 రోజుల్లో నేను ఎన్ని పథకాలు ఇందాక రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో ఏమంటున్నారో ఇక్కడ ఏమవుతుందంటే సార్, దస్తగిరి అంత కిరాతకంగా చంపేసి చూపెట్టండి. అవినాష్ రెడ్డి గారు చంపమంటే చంపాను, భాస్కర్ రెడ్డి గారు చర్చిస్తే చంపాను అంటే ఈరోజు దస్తగిరి మన కంటికి పాప అమాయకుల్లా కనపడుతున్నాడు కదా. అలాగా ఇప్పుడు మా జడ్జి గారు అనమాట, జడ్జి అంటే మిలవాడని మేము సంపాదిస్తాం. జడ్జిని అమాయకులు చేసేసి ప్రతి ఒక్క నేరగాడు నేను నేరం చేసి నేను లొంగిపోతాను అంటే ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు ప్రాణం ఎత్తించి? ఇప్పుడు ఈ చివరి క్షణాల్లో నీ బిల్లాలు, నీ కోట్లు, నీ 300 కోట్లు ఆస్తి. ఈరోజు ఒక ఐఏఎస్ సంపాదించుకోలేదు, 300 కోట్లు కదా, దిగే టైంకి ఒక 50 కోట్లు కూడా సంపాదించుకోలేదు. నిజాయితీగా పనిచేసి 300 కోట్లు సంపాదించుకున్నావు, బిల్లాలు కట్టుకున్నావు. చివరాఖరికి నీకు ప్రాణం మీద తీపొచ్చి నేను లొంగిపోతాను, నేను వంగుతాను, సమాధానాలు చెప్పండి అంటే అవుతే నువ్వు చంపేసి ఒక ప్రాణాన్ని కప్పెట్టి బీచ్లో ఎలా చేశాను 3 రోజుల తర్వాత బయటకు వచ్చిందని అంత ధైర్యంగా చెప్పావే.